ఎస్ఎస్ రాజమౌళి ఇంకా మహేష్ బాబు వీళ్ళ కాంబోలో వస్తున్న కొత్త మూవీ 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయలేదు. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. అవతార్ కానీ, అవెంజర్స్ కానీ, స్టార్ వార్స్ కానీ ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా 100కి పైగా దేశాల్లో రిలీజ్ చేయలేదు. అలాంటిది మన ఇండియన్ సినిమాని 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాలి. మనకు తెలిసిందే ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' ఇంకా 'త్రిబుల్ ఆర్' ఈ సినిమాలతో వరల్డ్ వైడ్గా పాపులర్ అయిపోయాడు. జేమ్స్ కెమెరాన్ లాంటి గ్రేటెస్ట్ డైరెక్టర్తో చాలా క్లోజ్ అయిపోయాడు. జేమ్స్ కెమెరాన్ ఇలా అన్నాడు, ఎప్పుడైనా హాలీవుడ్లో సినిమా తీస్తే తనకి ఒక కాల్ చేయమన్నాడు. అంటే అర్థం చేసుకోండి రాజమౌళి రేంజ్ అనేది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో. అయితే మీరు అనొచ్చు, దీనిలో మహేష్ బాబుది ఏం లేదా అని. చెప్పాలంటే మహేష్ బాబుకి ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా మూవీ కూడా లేదు. అలాంటి మహేష్ బాబు మూవీ ఈరోజు 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ఈరోజు 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుందంటే అది రాజమౌళి వల్లే అని చెప్పాలి. అయితే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకవైపు చూస్తే విలన్గా పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇంకోవైపు చూస్తే ప్రియాంక చోప్రా ఉంది. ప్రియాంక చోప్రా కూడా వరల్డ్ వైడ్గా చాలా పాపులర్. అందుకే ప్రియాంక చోప్రాని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ప్రియాంక చోప్రా అయితే అమెరికాలో పెద్ద పెద్ద సినిమాలు తీసింది. ప్రియాంక చోప్రాకి అమెరికాలో అయితే మంచి మార్కెట్ ఉంది. సో ఈ సినిమాకి అయితే ప్రియాంక చోప్రా బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు. హాలీవుడ్లో ఒక నార్మల్ మూవీకి ఇంతే బడ్జెట్ ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టాపిక్ అనేది ట్రెండింగ్ అవుతుంది. అసలు ఎందుకు ఎస్ఎస్ రాజమౌళి ఇంకా వాళ్ళ టీం వచ్చేసి కెన్యాకి వెళ్ళిందని, అసలు కెన్యా దేశానికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళ మినిస్టర్ని ఎందుకు కలిశారు అని అడుగుతున్నారు. సీక్రెట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని చాలామందికి ఒక డౌట్ ఉంది. అయితే దీని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అనేది ఆఫ్రికాలో చేస్తున్నారు. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో చేస్తున్నారు. 90% షూటింగ్ అనేది కెన్యా దేశంలో చేస్తున్నారు. అందుకే కెన్యా దేశం మినిస్టర్ని కలిశారు. వాళ్ళ మినిస్టర్ని కలిసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళ మినిస్టర్ అయితే మన రాజమౌళికి ఒక రేంజ్లో అయిపించాడు. అలాగే ఈ సినిమాని జేమ్స్ కెమెరాన్ చేత ప్రమోట్ చేపిస్తున్నారు. జేమ్స్ కెమెరాన్ అయితే వరల్డ్ వైడ్గా గ్రేటెస్ట్ డైరెక్టర్. అలాంటి గ్రేటెస్ట్ డైరెక్టర్ మన ఇండియన్ సినిమాని ప్రమోట్ చేస్తారంటే గ్రేట్ అని చెప్పాలి. నార్మల్గా ఇండియన్ సినిమాకి 1000 కోట్లు రావడం అనేది చాలా కష్టమని చెప్పాలి. అలాంటిది ఈ సినిమాకి 1000 కోట్లు బడ్జెట్కే పెడుతున్నారు. చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా వచ్చేసి అవతార్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అంటున్నారు. అవతార్ రికార్డ్స్ ఆర్ ఇన్ డేంజర్ అని కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి బుర్రుండి మాట్లాడతారో బుర్ర లేక మాట్లాడతారో ఏంటో. ఎందుకంటే ఒక సినిమాని ఇంకో సినిమాతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమా తీయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అప్పట్లో అవతార్ సినిమా కోసం చాలామంది వెయిట్ చేశారు. అవతార్ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా పాపులారిటీ అనేది ఉండేది. అలాంటి సినిమాని ఈ సినిమాతో కంపేర్ చేసి ఆ సినిమాని తక్కువ చేయకూడదు. చెప్పాలంటే అవతార్ సినిమా కలెక్షన్స్లో ఈ సినిమా 10% కలెక్ట్ చేసినా కూడా ఎక్కువే అని చెప్పాలి. సో ఇప్పటి నుంచి అయినా ఈ సినిమాని అవతార్ సినిమాతో కంపేర్ చేయకండి. ఈ సినిమాని అవతార్ సినిమాతో కంపేర్ చేస్తే అది అవతార్ సినిమాకే అవమానం. అలాగే ఈ సినిమాని 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తే సరిపోదు. ఆ 120 కంట్రీస్లో కూడా మార్కెటింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు అమెరికా కంట్రీస్లో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ ఈ కంట్రీస్లో మార్కెటింగ్ అనేది ఉంటుంది. అలాగే జపాన్ కంట్రీలో కూడా పెద్ద పెద్ద హీరోస్కి మార్కెటింగ్ అనేది ఉంది. సపోజ్ ప్రభాస్ని తీసుకోండి. ప్రభాస్కి అయితే జపాన్ కంట్రీలో మంచి మార్కెటింగ్ అనేది ఉంది. అలాగే చైనా కంట్రీ తీసుకోండి. చైనా కంట్రీలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఒక రేంజ్లో కలెక్షన్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్గా డంగల్ సినిమాని తీసుకోండి. డంగల్ సినిమాకి చైనాలో 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది. చైనా కంట్రీలో యాక్షన్ సినిమాల కంటే కంటెంట్ సినిమాలకి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే బాహుబలి లాంటి యాక్షన్ సినిమాకి చైనాలో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. కానీ డంగల్ సినిమా రియలిస్టిక్గా ఉందని చాలామంది ఎగబడి చూశారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాకి మార్కెటింగ్ అనేది ఉండాలి. అయితే ఈ సినిమాకి గరుడ అని పెడదాం అనుకుంటున్నారు. సో చూసారు కదా వీడియో.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.